ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదితి, కాఫీ. నేను నిన్ను అడిగానా? నువ్వు తన కాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదులేమ్మా. అదితి, నువ్వు మీ ఇంటికి వెళ్ళి కాఫీ తాగు. అంకుల్. సుభద్ర, అదితి బ్యాగ్ తీసుకురా. బ్యాగ్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళు. ఎందుకు అంకుల్? ఇంకా నువ్వు ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు మీ ఇంట్లో ఉండడమే కరెక్ట్. రే గౌతమ్, నిన్నేరా, రానా బయటికి. అంకుల్, నైట్ జరిగిన దానికి సారీ అంకుల్. నాకే తెలియకుండా జరిగిపోయింది. మీ అంకుల్ రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడట్లేదు అదితి. మరెందుకు నన్ను వెళ్ళిపోమంటున్నారు? నా వల్ల మీ పరువు పోయిందనే కదా. మా పరువు ఇప్పుడు కాదమ్మా, ఎప్పుడో పోయింది. ఎప్పుడైతే నీ పెళ్లి శ్రావ్య పెళ్లిపీటల ముందు ఆగిపోయిందో ఆ రోజే మా పరువు పోయింది. కాపురానికి వెళ్లిన శ్రావ్యని మీ అమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు, వీధిలో వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వినప్పుడే మా పరువు పోయింది. చెయ్యని నేరానికి నేను స్టేషన్కి వెళ్ళినప్పుడే మా పరువు పోయింది. విడాకుల కోసం గౌతమ అహల్యలు కోర్టు మెట్లెక్కినప్పుడే మా పరువు పోయింది. ఇప్పుడు కొత్తగా పోవడానికి ఏం లేదు. వీటన్నింటికి కారణం నేనా అంకుల్? నా తప్పేముంది? నీ తప్పేం లేదమ్మా, అందుకే చెప్తున్నాను. చెయ్యని తప్పుకు నీకెందుకు శిక్ష? ఏం ఆశించి నువ్వు ఇంట్లో ఉంటున్నావో అది ఎప్పటికీ జరగదు. ఈ ఇంట్లో నువ్వు కోరుకునే భవిష్యత్తు నీకు లేదు. ఇక నువ్వు ఇక్కడ ఉండడం నీకే మంచిది కాదు. అదేంటి నాన్న, ఇన్నాళ్ళు అదితే ఈ ఇంటి కోడలు అవుతుందని అనుకున్నాం కదా. నువ్వు మధ్యలో మాట్లాడుకో. అది కాదండి. ఈ విషయంలో ఇంకెవరు మాట్లాడకండి. ఏంటి కింద అరుపులు వినపడుతున్నాయి? ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉన్నందుకు అర్థమేముంది అంకుల్? ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళున్న వ్యర్థమే అదితి. ఇది నేను నీ మీద కోపంతో చెప్పట్లేదు. నీ పట్ల బాధ్యతతో చెప్తున్నాను. నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడు చెప్పడం ఏంటి అంకుల్? తప్పు చేశానమ్మా. ఈ మాట నువ్వు ఈ ఇంటికి వచ్చిన రోజే చెప్పాల్సింది. ఇక ఇప్పుడు కూడా చెప్పకపోతే నా చేతులారా నేనే నీ భవిష్యత్తును నాశనం చేసిన వాడిని అవుతాను. అందుకే చెప్తున్నాను. వెళ్ళు. ఆంటీ, ఏంటి ఆంటీ ఇది? అంకుల్ నన్ను వెళ్ళిపోమంటుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు. అంకుల్కి మీరైనా చెప్పొచ్చు కదా. అంకుల్ నీ మంచి కోరే చెప్తున్నారమ్మా. నువ్వు మీ ఇంటికి వెళ్ళటమే మంచిది. నువ్వెక్కువ రోజులు ఇక్కడ ఉండటం నీకు మంచిది కాదు అదితి. నీ మీద మాకున్న బాధ్యతతో నీ మంచి కోరి చెప్తున్నావు. గౌతమ్, 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 ఏంటిది?
అంకుల్ ఆంటీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. నిన్ను విడిచి నేను ఎలా వెళ్తాను గౌతమ్? నువ్వు వెళ్ళక తప్పదు అదితి. మా అమ్మ నాన్న నీకు ఇప్పుడు చెప్పారు, నేను నీకెప్పుడో చెప్పాను. నేను అహల్య భార్యాభర్తలమని కోర్టు తీర్పిచ్చింది. ఇక ఏ కోర్టు మాకు విడాకులు ఇవ్వదు. ఎప్పటికీ అహల్యే నా భార్య. దయచేసి వెళ్ళిపో. ఎక్కడికి రా వెళ్ళిపోయేది? తన్నెక్కడికి పంపిస్తున్నారు? చూడండి బామ్మగారు, వీళ్ళంతా కలిసి నన్ను మా ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. నిన్నింట్లో ఉండనిచ్చింది నేను, నన్ను కాదని నిన్నింట్లోంచి ఎవరు వెళ్ళిపోమంటున్నారు? ఇక చాలమ్మా, చాలమ్మా, చాలమ్మా. ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఒక రకంగా నీ వల్లే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చింది. గౌతమ్ పెళ్ళయ్యాక అదితి ఇంటికొచ్చినప్పుడే తనని వెళ్ళిపోమని చెప్పుండాల్సింది. నువ్వే అనవసరంగా ఆపి తనకి ఆశలు రేకెత్తించావు. నేనాశ పెట్టడం ఏంట్రా? చిన్నప్పటి నుంచే అదితి గౌతమ్లు భార్యాభర్తలు అనుకున్నాం కదా. మనం అనుకున్నవన్నీ జరగవు కదత్తయ్యా. మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తాడు. అందరూ ఆ తలరాతని బట్టి పోవాల్సిందే. ఏంటే తలరాత? అదితిని కాదని వీడు ఎవరో అనామకురాల్ని తీసుకొస్తే దాన్ని తరిమేయాల్సింది పోయి అదితిని వెళ్ళిపోమంటున్నారా? అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? అహల్య అనాథో అనామకురాలు కాదు. గౌతమ్ భార్య, ఈ ఇంటి కోడలు. ఈ నిజాన్ని నువ్వెప్పుడు ఒప్పుకుంటావు? ఆ రోజు నా ప్రాణాలు కాపాడినా నా ఫ్రెండ్ కొడుకు ఇంద్రని ఇంట్లో పెట్టుకుంటానన్నప్పుడు నేను చచ్చిపోయాననుకో అన్నావు. ఈరోజు మన పరువు గౌరవం కాపాడిన అహల్యను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు. ఎంతసేపు నీ వైపే ఆలోచిస్తావు తప్ప మిగతా విషయాలు పట్టించుకోవా? గౌతమ అహల్యల పెళ్లి జరిగిపోయింది. దాన్నెవ్వరూ మార్చలేరు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని కోర్టు ఆమోదించింది. దాన్నెవ్వరూ కాదనలేరు. అందుకని అదితిని ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమంటారా? నేను తనకిచ్చిన మాట ఏం కావాలి? యామునికేం సమాధానం చెప్పాలి చెప్పు. అందరికీ ఒకటే సమాధానమమ్మా. ఎవరి జీవితం వాళ్ళు చూసుకోక తప్పదు. అదితి మంచి కోరే చెప్తున్నాను. తనని వెళ్ళిపోనివ్వు. అది కాదురా అర్జున్. ఇక ఈ విషయంలో నువ్వేం మాట్లాడకమ్మా. పరిస్థితుల్ని మాత్రం అర్థం చేసుకో. అదితిని పంపించలేదంటే తన భవిష్యత్తు నాశనం అవుతుంది. అటు తను సంతోషంగా ఉండలేదు, ఇక్కడ అహల్య గౌతమ్లను కూడా సంతోషంగా ఉండనివ్వదు.